నమస్తే అండి. వెల్కమ్ టు స్పెషల్ వీడియో. ఎందుకంటే స్పెషల్ వీడియో కిరీటం చేసినామండి ఈరోజు. శివాజీ జయంతి సందర్భంగా మేము కిరీటం చేసుకున్నాం ఇంట్లోనే. దీనికోసం 2 బ్లౌజ్ పీసులు, ఒక కార్డ్బోర్డు, సీజర్, ఇంకా హ్యాంగింగ్స్, లేసు, గమ్ము, థ్రెడ్ అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాము. ముందుగా ఈ పేపర్ ఉంటుంది కదా, పేపర్ని కోన్ షేప్లో చేసుకోవాలి. బేస్ కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది. ముందర భాగము వెడల్పుగా ఉంటే బాగుంటుంది. ఇది మాది కొంచెం చిన్నగా అయిందనమాట. కొంచెం వెడల్పు ఉంటేనే బాగుంటుంది. ఇట్లా కోన్ని ముందు గమ్ వేసి అతికిచ్చేసేయాలి. ఒకేలా అతకలేదనుకోండి, ముందు స్టాప్లర్ వేసి అతికిచ్చేసుకోవచ్చు. ఈ కోన్ వచ్చేసి ముందర హెడ్కి ముందర భాగము కొంచెం కిందికి ఉండాలా, వెనక భాగం కొంచెం పైకి ఉండాలన్నమాట. స్పెషల్ కదా ఇది కొంచెం, అందుకే అట్లా. ఇప్పుడు క్లాత్ తీసుకున్నాం కదండి, ఇది ఒక పక్క బార్డర్ అంతా కట్ చేసుకోవాలా. కట్ చేసుకొని మళ్ళీ దాన్ని 2 చేసుకున్నాము. చేసుకొని ఒక భాగంలో అయితే మేము ముందర కోన్కి ముందర హెడ్ భాగం ముందర అతికించడానికి ఒకటి, ఇంకొకటి నెమలి పింఛం చేయడానికి ఒకటి, 2 పీసుల్లాగా చేసుకున్నాము. ఇది నెమలి పింఛంలాగా చేసుకోవడానికి ఇది అతికిస్తున్నాను అన్నమాట. ఇట్లా పేపర్ కరెక్ట్గా కట్ చేసుకొని దానికి మొత్తం గ్లూ అంటించేసేసి క్లాత్ పెట్టి దానికి అతికియాల. ఇది అతుక్కోకుండా కొంచెం ఏదైనా ఎక్కువ బరువు పెడితే బాగా అతుక్కోపోతుంది. మేము ఇట్లా పక్కన పెట్టేసినాము అతికించేసి. ఇంకా మళ్ళీ ఆరిన తర్వాత కొంచెం స్టాప్లర్స్ వేసుకొసుకున్నాము, ఇంకా బాగుంటుందని. స్టాప్లర్ వేసుకుంటే ఇంకా ఎక్కడ పోతుందనే భయం ఉండదన్నమాట. ఇట్లా కోన్కి పెట్టేసినాము ముందర. ఇదొక రకం. ఇది ఇంకొక పీస్ అని చెప్పినాను కదా, ఇది నెమలి పింఛంకి ముందర ఒక పక్క అంటించేసేసి లేస్ అతికిచ్చి పెట్టేసాలి ఆరడానికి. అది ఆరడానికి పెట్టినాం కదా, ఇక్కడ మళ్ళీ కోన్కి ఇట్లా స్టోన్ లేస్ ఉంటుంది కదా, అది అతికించుకోవాలా. డిజైన్గా బాగా కనిపిస్తుంది. గమ్మంటిస్తాం కాబట్టి కొంచెంసేపు వెయిట్ ఉండాల్సి వస్తుంది, ఎందుకు ఆరాలి కదా. ఇది పైన పింఛంకి చేసుకున్నాం కదా, ఇది ఆరింది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలా. ఫస్ట్ పైన ఒకసారి ఫోల్డ్ చేయాలా, మళ్ళీ కింద ఒకసారి ఫోల్డ్ చేయాలా. పైన కిందికి చేసుకుంటూ రావాలా. అన్నీ కలిపి ఇట్లా స్టాప్లర్ వేయచ్చు. మాకు ఈ స్టాప్లర్ పడలేదు, అందుకే మేము సూది దారం తీసుకొని కుట్టేసినాము. ఇదైతే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, పోదు కదా అని ఇట్లా వచ్చిందనమాట. తర్వాత ఇంకా పేపర్ కోన్ ఉంటుంది కదా, అది పైన భాగం కొంచెం కట్ చేసుకోవాలా. ఇది లోపలికి పోవాలి కదా, దాంట్లో కూర్చోవాలి కాబట్టి లోపల కట్ చేసి ఇట్లా గ్లూ అతికిచ్చేసేయాలా. పెట్టి దాన్ని పెట్టి కొంచెంసేపు పెట్టుకోవాలి అట్లే పక్కకి. ఇంకా మిగతా క్లాత్ ఉంటుంది కదా, ఇట్లా 2 తీసుకున్నాము. ఎందుకంటే ఇది రౌండ్ చుట్టడానికి కాబట్టి క్లాత్ థిక్ కలర్ బాగా ఉంటుందని, రౌండ్ తిప్పితే బాగా రౌండ్ రావాలి కదా, అందుకని ఇట్లా 2 తీసుకున్నాం. చిన్న చిన్న పీస్లా తీసుకున్నాము. 2 సమానంగా చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. మనం చిన్నగా రౌండ్గా వచ్చేటట్లు ఇట్లా పెట్టుకొని లోపల ఒక క్లాత్ బయట ఒక క్లాత్ పెట్టుకొని మళ్ళీ దానికి సూది దారం తీసుకొని కుట్లు వేసుకోవాలి చిన్నగా. ఇది కొంచెం పని ఎక్కువనే ఉంటుంది, ఇద్దరు కలిసి చేస్తే చాలా తొందర అవుతుంది. మాకు ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి 4 hours పట్టింది. ఇట్లా ముందుగానే రౌండ్గా చేసేసి పెట్టుకోవాలి. అట్లా మేము చేసుకున్నామంతా. నేను నెక్స్ట్ ముందు చుట్టినాము, ఒకసారి చూస్తున్నాం అన్నమాట ఎట్లా వస్తుంది అని. తర్వాత మళ్ళీ మామూలు లేసి తీసుకోవాలా. దానిపైకి ఇట్లా వెనక నుంచి ఇట్లా వేసుకోవాలి, ముందు ముడి వేసేసుకోవాలి సూది దారం తీసుకొని. ఆ నెమలి పింఛానికి దీనికి కలిపి వేసుకోవాలి. తర్వాత ఇట్లా చుట్టేసుకున్నాము, లేస్తో సహా చుట్టేసుకోవాలా. ఇట్లా వచ్చిందనమాట టోపీ, శివాజీ మహారాజ్ టోపీ. ముందర కొంచెం డాలర్ ఇవి బాగా కనిపిస్తుంది కదా హెడ్గా, అందుకే ఇది వేస్తున్నాం అనమాట. డాలర్ ఇంట్లో ఏమైనా దండలు ఉంటాయి కదా, అది వేసుకోవాలా. ఇది హ్యాంగింగ్స్ అనమాట, వెనకాల భాగము అట్లా ఇట్లా కనిపిస్తుంది. పైన నెమలి పింఛం దగ్గర ఇట్లా హ్యాంగింగ్స్ అనమాట.
బాగుంది కదా. మొత్తంకి ఇట్లా ఫినిష్ ఇట్లా అయింది, ఇట్లా వచ్చింది అనమాట. హైట్ ఎక్కువ ఉంది, మీరు ఇంత హైట్ అవసరం లేదు, కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు. కింద భాగం వెడల్పు ఉండేటట్లు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.